గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం సమ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకున్నాము. సో జనరల్గా ఏదైనా బుల్ మార్కెట్ ఎండింగ్లో చాలా మంది కొత్త కొత్త రీటైల్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు వస్తూనే ఫస్ట్ చేసే పని ఏంటంటే ప్రీవియస్ బుల్ మార్కెట్లో బాగా పెరిగిన స్టాక్స్ గురించి ఎంక్వైరీ చేసి ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలా ఇన్వెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో మనం చూస్తాం. ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మీరు ఈ ఈ బుల్ అనేది ప్రీవియస్ బుల్ మార్కెట్ లో పెద్ద లీడర్ అనుకుంటే, సో ఇక్కడ ప్రజెంట్ వచ్చిన రీటైల్ ఇన్వెస్టర్ అనేవాడు దానిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. సో ఇలా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఏం జరుగుతుందా అని ప్రజెంట్ మనం చూద్దాము. సో దానికోసము సో ఇది ఒక ఫేమస్ కోటు, హౌ టు మేక్ మనీ ఇన్ స్టాక్ బై విలియం ఓనీల్ అనే బుక్ లోంచి ఇది తీసుకున్నాము. ఓన్లీ 1 of every 8 లీడర్స్ ఇన్ ఎ బుల్ మార్కెట్ రీఅసర్ట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ లీడర్ ఇన్ ద నెక్స్ట్ ఆర్ ఫ్యూచర్ బుల్ ఫేస్. అంటే ఏంటంటే ప్రతి 8 స్టాక్స్ ప్రీవియస్ బుల్ మార్కెట్ లో లీడర్స్ అంటే చాలా ఎక్కువ పెరిగింటాయి, 500%, 1000% అలా పెరిగిన ప్రతి 8 స్టాక్స్ లో ఒక్క స్టాక్ మాత్రమే నెక్స్ట్ బుల్ మార్కెట్ లో బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే కొత్త రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ ఎనీ ఇన్వెస్టర్ పాత బుల్ మార్కెట్ లో బాగా పెరిగిందనేసి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ అతని ఛాన్సెస్ అనేటి 1/8కు పడిపోతాయి. సో అందుకే దీనికోసము ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. ఇక్కడ నేను 10 ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హెచ్ఈజీ స్టాక్. ఈ హెచ్ఈజీ స్టాక్ అనేది 2017-18 బుల్ మార్కెట్ లో 3000% అంటే 30 టైమ్స్ అయింది. సో బట్ తర్వాత ఇది 2019-20 బుల్ మార్కెట్ కానీ 2023 బుల్ మార్కెట్ లో కానీ పెద్దగా పార్టిసిపేషనే చేయలేదు. సో అలాగే ఇంకో స్టాకు టాటా ఎల్ఎక్సీ, ఇది 2020-21 బుల్ మార్కెట్ లో 18 టైమ్స్ అయింది. సో బట్ 2023 బుల్ మార్కెట్ లో ఇది ఎటువంటి పార్టిసిపేషన్ చేయలేదు. తర్వాత నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసి అవంతి ఫీడ్స్. ఇది 2017 బుల్ మార్కెట్ లో ఆల్మోస్ట్ 500% రిటర్న్స్ ఇచ్చింది. బట్ తర్వాత ఇది వచ్చిన 2 బుల్ మార్కెట్స్ లో కూడా ఇది ఎటువంటి పార్టిసిపేషన్ చేయలేదు. తర్వాత ఇంకో స్టాక్ వచ్చేసి టాన్లా ప్లాట్ఫామ్స్. ఇది బాగా ఫేమస్ స్టాక్. సో ఇది 2020 బుల్ మార్కెట్ లో 5000% రిటర్న్స్ ఇచ్చింది. బట్ 23 బుల్ మార్కెట్ లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. తర్వాత ఇండియా మార్ట్ ఇంటర్నేషనల్, ఇది 2020 బుల్ మార్కెట్ లో ఆల్మోస్ట్ 700% రిటర్న్స్ ఇచ్చింది. తర్వాత 23 బుల్ మార్కెట్ లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ అదానీ గ్రీన్, ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ అందరు ఫేవరెట్ స్టాక్. సో ఇది 2020 బుల్ మార్కెట్ లో 56 టైమ్స్ ఇచ్చింది. సో బట్ 2023 బుల్ మార్కెట్ లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. తర్వాత ఐఈఎక్స్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. సో ఈ స్టాక్ కూడా 600% రిటర్న్స్ ఇచ్చింది 2020-21లో. బట్ 23 బుల్ మార్కెట్ లో ఏమీ రిటర్న్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి లారస్ ల్యాబ్స్, ఇది 2020-21 బుల్ మార్కెట్ లో 1000% రిటర్న్స్ ఇచ్చింది. తర్వాత 23-24లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. తర్వాత నెక్స్ట్ స్టాక్ వచ్చి ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, ఇది 2021 బుల్ మార్కెట్ లో 450% రిటర్న్స్ ఇచ్చింది. బట్ 23-24 బుల్ మార్కెట్ లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. సో ఫైనల్ గా ఇది ట్రైడెంట్ స్టాక్, ఇది బాగా ఫేమస్ స్టాక్. సో ఇది 2000% రిటర్న్స్ ఇచ్చింది 2021 బుల్ మార్కెట్ లో. బట్ తర్వాత 23-24లో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో వీటన్నిటికీ మనం అబ్జర్వ్ చేస్తే ఏం తెలుస్తుందంటే మనకు పాస్ట్ విన్నర్స్ వోంట్ లీడ్ టుమారో. సో అంటే పాత విన్నర్స్ ఏవైతే అవి మళ్ళీ నెక్స్ట్ బుల్ మార్కెట్ లో రిటర్న్స్ ఇవ్వవు. సో నెక్స్ట్ బుల్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా కొత్త విన్నర్స్ తో, కొత్త లీడర్స్ తో స్టార్ట్ అవుతుంది. సో మీరు బెటర్ పాత బుల్ మార్కెట్ లీడర్స్ ను అవాయిడ్ చేయడమే మేలు. అలా ఇన్వెస్ట్ చేస్తే మీ ఛాన్సెస్ అనేటి 1/8కి పడిపోతాయి. So final note, better avoid old winners. Thank you.